హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ నేను మీకు ఒక మంచి రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన రైస్ ఐటెం చూపించబోతున్నాను. వాక్కాయలో సి విటమిన్ ఇంకా ఔషధ గుణాలు చాలా ఎక్కువ. రక్త సరఫరా మెరుగుపరచడానికి ఇంకా హృదయం పనితీరు మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి దాని తయారీ విధానం చూసేద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు: పావు కేజీ రైసు, 1 కప్పు వాక్కాయ పేస్టు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 పావుసేరు రైస్ తీసుకుని 2 గ్లాసుల వాటర్ పోసి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు వాక్కాయల్ని కడిగి శుభ్రం చేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని కాయ మధ్యలో ఉన్న గింజల్ని ఇలా తీసేసుకుందాం. ఇదే విధంగా అన్నింటిలోనూ గింజలు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వాక్కాయ ముక్కలు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వేరుశనగపప్పు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 30 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని తాలింపు వేగాక ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకుంటూ వాక్కాయల్లో పచ్చివాసన పోయే వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముక్కల్లో నీరంతా పోయి దగ్గర పడ్డాక ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుని వేసుకుని అంతా కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్లో తాలింపు వేసుకుని తాలింపు అంతా కలిసేలా వాక్కాయ పులుపు రైస్కి చక్కగా పట్టేలా ఇలా బాగా కలుపుకుందాం. అంతే, చూశారు కదా, ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.